నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఏపీ టుడేకి స్వాగతం. ఆ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే చాలు. ఆ ఒక్కడిని భౌతికంగా లేకుండా చేస్తే చాలు. ఆ ఒక్కడిని ప్రజలకు దూరం చేస్తే చాలు. మనం దోచుకోవచ్చు, పంచుకోవచ్చు. ఎందుకంటే మనం కొన్ని కుటుంబాలకే ఇచ్చిన ఇసుక మాఫియాని, కొన్ని కుటుంబాలకే ఒక ఇసుక మాఫియాని తయారు చేసి కొన్ని కుటుంబాలను పోషిస్తే అదే ఆదాయాన్ని తన రాష్ట్రం మొత్తం ప్రజలకు అందరికి పంచుతున్నాడు. ఎంత దుర్మార్గుడు ఇతను. మన కుటుంబాలు ఏమైపోవాలి? మన వాళ్ళ ఆస్తులు ఎలా పెరగాలి? మన వాళ్ళు ఏమైపోతారు ఇతను ఇంకా కొనసాగితే? 2024లో కూడా ఇతనే వస్తాడని సర్వేలన్నీ చెప్తా ఉన్నాయి. మరి ఆ రాయలసీమ ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతంలో అతనికి కొంచెం ఆదరణ ఉందిలే అనుకుంటే, గుంటూరు కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశించినా కూడా బ్రహ్మరథం పడతారు ఆ ప్రజలు. గుంటూరులో ఇసుకేస్తారాలన్న జనం, విజయవాడ వచ్చేసరికి కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని చెప్పుకున్న చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడతారా? ఎంత దుర్మార్గం ఇది! ఇతను అడ్డు తొలగించుకోవాల్సిందే అనుకున్నారో ఏమో. పదునైన రాయితోటి జగన్మోహన్ రెడ్డి గారి కణతపై దాడి చేసి హత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేశారు. భగవంతుడు ఆశీస్సులు అతనుకుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల అతను కాపాడబడ్డాడు. అయితే ఇక్కడ ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి నాయకులేమో ఒక మీడియా వల్ల, ఒక వర్గం మీడియా వల్ల వాళ్ళేమో పవిత్రులుగా చలామణి అవుతున్నారు. నిజంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి వాళ్ళేమో దుర్మార్గులుగా చిత్రించబడుతుంది. ఇక్కడ ఏమన్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక దౌర్భాగ్యుడు, ప్రజాస్వామ్యానికి పట్టిన పీడ. అతను తెనాల్లో ఏమన్నాడంటే, జగన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి తగిలి బొక్క పడితే రాష్ట్రం అంతా అలజడా. రాష్ట్రం అంతా అలజడి. ఎందుకు వస్తుందో తెలుసా? రాష్ట్రం అంతా అలజడి జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు కాబట్టి, జనం గుండెల్లో జగన్కి స్థానం ఉంది కాబట్టి అలజడి వస్తుంది. రాష్ట్రం అంతా ఊగిపోద్ది అంటూ పౌడరు చల్లుకుని ఇతను ఊగిపోతా ఉన్నాడు. అంటే ఎంత అసూయ, ఎంత ద్వేషం, ఎంత దాంతో రగిలిపోతా ఉన్నాడంటే, నాకు ఈ పవన్ కళ్యాణ్ చూస్తే ఒకటి గుర్తొస్తుంది. కామం, క్రోధం, లోభం, మోసం, మదం, మాత్సారం, కుళ్ళు, ఈర్ష్య కలగలిపిన సైకో ఎవడన్నా ఉన్నాడంటే వాడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే, ఎంత నీచంగా మాట్లాడతాడు. రాష్ట్రం అంతా ఊగిపోద్దా? జగన్కి బొక్కబడితే ఊగిపోవాలా అంటాడు. జగన్కి బొక్కబడితే తాము అత్యంత ప్రేమతో, విశ్వాసంతో ఎన్నుకున్న ముఖ్యమంత్రికి బొక్కబడినట్టు. అది నీకు తెలియదు. మేకప్లు వేసుకునే నీకు, స్టెప్పులు వేసుకునే నీకు, ఒక 25 సినిమాలు తీసేసి ఏదో రోజువారీ ఆదాయం కోట్లాది రూపాయలు ఉందని అబద్ధాలు చెప్పే నీకు, రాజకీయాలను ఆదాయ వనరుగా ఎంచుకున్నటువంటి నీచ ప్రవర్తున్నటువంటి నీకు, భార్యలను కూడా కాంట్రాక్ట్ మీద తెచ్చుకునేటటువంటి నీకు, ఎందుకంటే 3వ భార్య కాంట్రాక్ట్ మీద నీ దగ్గరకు వచ్చిందని తెలిసింది. సబ్జెక్టు కరెక్షన్, అది వాస్తవం కాదు తెలియదు, కానీ కొంత కాంట్రాక్ట్ పీరియడ్ వరకు నీ దగ్గర ఉందని, ఇప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నీలాంటి వాడికి ఈ సంస్కారాలు ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి పవన్ కళ్యాణ్? అదేవిధంగా లోకేష్, రాయి ఎలా వచ్చావమ్మా? ఇది తాడేపల్లి ఆఫీస్ నుంచి వచ్చావా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చావా అని వాడు ఒకడు. వాడు అసలు మనిషేనా అంటున్నా.
ఎన్ని కేసులు పెట్టించుకుంటే అన్ని పదవులు ఇస్తా. పదవులు ఇవ్వటానికి మీకు అధికారం ప్రజలు ఇవ్వాలి కదా. ఆ ఇంగిత జ్ఞానం కోల్పోతున్నారే మీరు. అంటే మీ ముగ్గురు కలిస్తే పదవులు ఇచ్చేస్తారా? మీ ముగ్గురు కలిస్తే పదవులు ఇచ్చినటువంటి రోజులు పోయినాయి. ఆ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించలా, మోడీ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించలా, నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలించలా. నీవేమో ఏ ఎండకా గొడుగు పడుతూ భారతీయ జనతా పార్టీలో జీవితంలో పొత్తే పట్టుకోనని నీ బాబు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని మరి నరేంద్ర మోడీ పుణ్యం అంట ఏదో కొద్ది మెజార్టీ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు కొద్ది మెజార్టీతో వచ్చాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనేటటువంటి దౌర్భాగ్యుడు చేసినటువంటి ప్రకటన ఏంటంటే, ఇతడు చేసిన దానికి మొన్న గీతాంజలి తెనాల్లో జరిపోయింది, నిన్న జగన్ కళ జరిగింది, రేపు మనలో ఒకళ్ళకి అలా జరగచ్చు. వీళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యల వల్ల, వీళ్ళు చేసేటటువంటి దానివల్ల యువకులు తప్పుదారి పడుతున్నారంటే ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, పత్తిపాటికి వచ్చేసి రాయి దొరికితే రాయి, ఏది దొరికితే అది ఈ సైకో మీద దాడి చేయండి అన్నాడు. సైకో ఎవరు? నువ్వు సైకో. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అంతాన్ని కోరుకుంటూ ఆయన అంతం కోసం పంతం పట్టిన మీరు సైకోలు. అసలు మిమ్మల్ని మించిన సైకోలు ఎవరున్నారు? ఏమంటాడు పవన్ కళ్యాణ్? 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటి, అమర్నాథ్ గౌడ్ మరణానికి కారణం అయ్యాడు జగన్ అన్నాడు. రెండోది, సుగాలి ప్రీతి ఆవిడ మరణిస్తే పట్టించుకున్న నాదుడు లేడు అన్నాడు. సుగాలి ప్రీతి మరణించింది ఎప్పుడయ్యా? ఎప్పుడు మరణించింది? 2017 ఆగస్టు 19వ తేదీన ఆవిడ మరణించింది. అప్పుడు ముఖ్యమంత్రి ఉంది పవన్ కళ్యాణ్, పనికిమాలిన పవన్ కళ్యాణ్. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడే. ఇంతవరకు అతి గతి లేదు ఆ కేసు. కానీ అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి పిల్లవాడి మరణానికి కారణమైనటువంటి వెంకటేశ్వర రెడ్డి జైల్లో ఉన్నాడు. ఓచలు లెక్క పెడుతున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడు పరిపాలనకు అది తేడా. అది గుర్తుపెట్టుకో. మీరు వేసినటువంటి ప్లాన్ ఏ, ప్లాన్ బి తెలియని వాళ్ళు కాదు. మీరు వేసిన ప్లాన్ ఏ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ జిల్లాలు దాటి, పల్నాడు దాటి, కోస్తాలోకి ముఖద్వారమైనటువంటి గుంటూరులోకి ఎంటర్ అయ్యాడు. గుంటూరులో జనం చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు. అమరావతి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అతన్ని తిరస్కరిస్తారని మనం ఆశించాం. తిరస్కారానికి బదులుగా పురస్కారాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జై జయధ్వానాలు పలుకుతున్నారు. పూలతోటి, హారతులతోటి, క్రేన్ల మీద పెద్ద పెద్ద గజమాలతోటి ఆయనకి సత్కారాలు జరుగుతూ ఉంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక అతన్ని హతమార్చడానికి మీరు నిర్ణయం తీసుకున్న దాంట్లో మీ 2 ప్లాన్స్ ఉన్నాయి మీకు. ఒకటి, అతను చనిపోతే అనకూడదు, కానీ చనిపోతే అడ్డు తొలగించుకున్న వాళ్ళం. ఒకవేళ చనిపోకపోయినా తీవ్రమైనటువంటి గాయం అయితే ఒక 10-15 రోజులో బస్సు యాత్ర, మేమేదో మొదటి విడతలో జరగాల్సిన అంటే ఏప్రిల్ 19కే పూర్తి కావాల్సినటువంటి ఎన్నికల్ని ఒక 32 రోజులు వాయిదా వేసి వెనక్కి నెట్టేసుకుంటే దానిని తీసుకొచ్చి ఇతను అడ్వాంటేజ్ గా మార్చుకున్నాడు. బస్సు యాత్ర పెట్టుకొని అడ్వాంటేజ్ గా మార్చుకున్నాడు. మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఒక 15 రోజులు యాత్ర చేయకుండా ఉంటే చాలని చెప్పేసి మీరు అనుకున్నారు. భగవంతుడు చల్లగా చూసి మీరు ఆశించింది ఏది జరగదు. మీ కూటమిలో విభేదాలు ఉన్నట్టుగానే మీ భాషలో ఉన్నటువంటి భిన్న స్వరాలను కూడా గమనించారు. చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, సాక్షాత్తు దేశ ప్రధాని ఎవరి కూటమి
కోసం, ఎవరి పొత్తు కోసం అయితే 4.5 ఏళ్ల పాటు పోరాడి బతిలాడి భంగపడి కాళ్ళు పట్టుకొని గుమ్మాల చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు చేసి దండాలు పెట్టి పొత్తు కోరుకున్నారో ఆ పొత్తు అంగీకరించినటువంటి నరేంద్ర మోడీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు శీఘ్రగతిన కోలుకోవాలని, ఈ జరిగిన సంఘటన మీద, ఈ హత్యాయత్నం మీద కేంద్ర స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఖండించాడు. అలాగే భువనేశ్వర్ గారు కూడా ఖండించారు. నాగబాబు ముందేమో కోడికత్తి డ్రామా అన్నాడు, ఆ తర్వాత 4 గరుచుకొని లేదు ఇలాంటి ప్రజాస్వామ్యంలో జరగకూడదు అని చెప్పేసి అన్నాడు. ఇతను పవన్ కళ్యాణ్ ఏమో ఏది తెనాలి సభలో రెచ్చిపోతూ ఏమైంది గులకరాయి తగిలితే అంటాడు. ఏం జగన్ తగిలితేనేదా పొడిచి చంపేవాడు వాడికి మీరు జైలు కొడతారు అంటారు. పొడిచి ఎవరు చంపేది? మీరు పొడిచి చంపేది ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించేయాలని గుళ్ళు గోపురాలు కూల్చింది మీరు, అమ్మవారికి మాలిన్యాన్ని పూచింది మీరు, రాముడు శిరస్సును తొలగించింది మీరు. జన్మతః క్రైస్తవుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద తోసేయచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అప్రజాస్వామికంగా అధికారంలో నుంచి మధ్యలోనే దించేయాలని కుట్రలు పన్నింది మీరు. నిజమైన సైకోలు. ప్రజల దృష్టిలో ఆయన సైకో కాదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హేట్రెడ్, ద్వేషంతో కూడినటువంటి రాజ్యం వెళ్తా ఉంది. ఇది ప్రజల మనసును గెలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటా మీరు ఇలాంటి రాజకీయాలు చేసుకుంటా పోతే చాలా ప్రమాదం. పోనీ ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నిలబడి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకొని ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం మీద దాడి చేస్తున్నారు, దానిని డైవర్ట్ చేయాలి అనే విధంగా మాట్లాడారు. డ్రామాలు అన్నారు. డ్రామాలని కంటి మీద రాయించుకుంటారు. మీరు కూడా వేయించుకోండి. అది పబ్లిసిటీ కోసమో లేకపోతే సానుభూతి కోసమో వేయించుకుంటే మీరు కూడా వేయించుకోండి. సిగ్గు పెట్టలా మీకు మాట్లాడటానికి? సిగ్గు లేదా మీకు? బుద్ధి జ్ఞానం అనేది లేదా? రాజకీయ ప్రేరేపితంగా జరిగినటువంటి దాడి అనే వాస్తవాన్ని ప్రజలు గమనిస్తే దాన్ని డైల్యూట్ చేయడానికి ఎర్రనాయుడు గాడు ఒక కోతకొస్తాడు, పవన్ కళ్యాణ్ గాడు ఒక కోతకొస్తాడు. గాడు అనే పదాలు ఎందుకు వాడుతున్నానంటే, ఒక ప్రజానాయకుడిని పట్టుకొని, ప్రజలు జననేతగా ఆదరించేటటువంటి వ్యక్తిని పట్టుకొని డ్రామాలా? మీరు చేస్తేనేమో జైల్లో దోమల్ని పెంచి పోషించారా చంద్రబాబు నాయుడిని హతమార్చడానికి? పవన్ కళ్యాణ్ అభిమానుల పేరుతోటి వైఎస్ఆర్సీపీ గుండాలు వచ్చి బ్లేడ్లు తీసుకొని బ్లేడ్ బ్యాచ్ గా తిరిగి బ్లేడ్లతోటి చేతులు కాళ్ళు కోస్తున్నారా? మీరు చెప్పే ప్రజలు నమ్మాలా? మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మట్లేదని ప్రజల మీదే అసహించుకుంటారా? ఊగిపోతారా మీరు అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తారా? మీకు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. మీరు చేసేవి మీకే ఎదురవుతున్నాయి. మీరు చేసినటువంటి దాని కారణంగా ఒక్కరోజు తాత్కాలికంగా బ్రేక్ వచ్చిందేమో కానీ యాత్రకి, నిన్నటి యాత్ర మరింత ఫుల్ జోష్. గన్నవరంలో నభూతో నభవిష్యత్తి. అంతకుముందు ఎప్పుడు కూడా అంత జనం రాల, ఏ రాజకీయ పార్టీకి కూడా రాదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి జనం మరి గుడివాడ సభల్లో రెట్టింపు స్థాయిలో సభ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ప్రవేశించినప్పుడు కన్నా రెట్టింపు స్థాయిలో ఇక్కడికి ప్రజలు వచ్చారంటే దానికి పరోక్షంగా కారణం మీరే. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గపు ప్రచారమే. ప్రజలందరూ టీవీల ముందు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ
వెంటనే పూజ గదుల్లోకి వెళ్ళి అయ్యా మా అయ్యను తొందరగా కోలుకునేటట్టు అనుగ్రహించు తండ్రి అని భగవంతుడిని ప్రజలు ప్రార్థించుకుంటా ఉంటే, మీరు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు నాటకాలు ఆడుతున్నారని చెప్తా ఉంటే, మీకు పుట్టగతులు కూడా ఉండవు అనే విషయాన్ని ఎప్పటికి తెలుసుకుంటారంటే, మీరు తెలుసుకునేది లేదు. ఇక జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీ రాజకీయ చరిత్ర ముగింపు కార్డు పడటమే తప్ప మీరు తెలుసుకోవటం మాత్రం జరగదు అనేది మాకు అర్థమైంది. నమస్తే.